గుడ్ మార్నింగ్ అండి అందరికి. వర్చువల్ వచ్చిన మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు. మరి ఇప్పుడు మనం ఓపెనింగ్ ప్రేయర్ చేసుకుని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాము. మన మధ్యలో ఉన్న ఝాన్సీ రాణి గారు ఓపెనింగ్ ప్రేయర్ చేయవలసిన కోరుచున్నామండి. అందరూ ప్రార్థించుకున్నామని తలలు వంచండి. సర్వోన్నత స్థలంలో ఆసనుడైన మా పరలోకపు తండ్రి, అమూల్యమగు మూలరాతిని సీయోనులో స్థాపించిన మా ప్రియ ప్రభువా, నీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. నీవు వెలుగై ఉన్నావు, చీకటి ఎంత మాత్రం మీలో లేదు నాయన. అందులోకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆ వెలుగులో నాయన మమ్మల్ని నడిపిస్తూ దినదినము మమ్మల్ని పురికొల్పుతున్న దేవుడవు నాయన, నీకు స్తోత్రములు. నేనే అల్ఫాయు ఒమేగను, మొదటి వాడను కడపటి వాడను అని సెలవిచ్చిన దేవా, ఆదియు అంతమునై ఉన్న తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు సెలవిచ్చిన రీతిగా దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని సెలవిచ్చిన మా ప్రభువా, ఈ ఉదయ కాలపు వేళ నీ పాద సన్నిధిలో చేరి వచ్చి ఉంటున్నామయ్యా. మా విన్నపాలు, మా మనవులు నాయన మీరు మీకు తెలియజేయటకి చేరి వచ్చి ఉంటున్నాం నాయన. ప్రార్థించుటకు, మిమ్మల్ని పాటలతో స్తుతించుటకు, కీర్తించుటకు, ఆరాధించుటకు నాయన మేము చేరి వచ్చి ఉంటున్నాం తండ్రి. అందును బట్టి మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని చిన్న కుటుంబంగా నాయన వర్చువల్ ఫెలోషిప్ లో మీరు చేర్చి నాయన తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం మాకు దినదినము నాయన తండ్రి అనుగ్రహిస్తూ వస్తున్నారు. అదే మాకు నూతన బలమై ఉన్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మీ వెలుగులో మమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తున్న దేవుడవని ఎంచి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేనే మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నవాడను, అల్ఫా ఒమేగా ఉన్నవాడను సెలవిచ్చిన తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. పునరుత్థానము జీవమునై ఉన్న దేవా, మీకు వందనాలయ్యా. పూర్ణ మనస్సుతో నాయన ఇదే కాలం మిమ్మల్ని వెతికే భాగ్యం మాకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. భయపడకు, నేను నిన్ను విమోచించున్నాను, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని సెలవిచ్చిన తండ్రి, నీకు స్తోత్రం నాయన. అవును తండ్రి, ఉన్నతమైన పరిశుద్ధాలంలో నుండి మీరు వంగి చూచి ఆకాశం నుండి భూమిని దృష్టించుతున్న దేవుడవని ఎంచి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నువ్వు ఎంతో దయగలిగిన దేవుడవయ్యా. దినదినమునైనా మేము అర్పిస్తున్న స్తుతులను మీరు ఆగ్రానిస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా స్తుతులపై మీరు ఆసనుడై ఉన్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థించదరో వారి మధ్య నేను ఉంటున్నానని సెలవిచ్చిన మా ప్రభువా, నీకే స్తుతి స్తోత్రాలు. మాట తప్పని దేవుడవు. ఆకాశం భూమి గతించినను నా వాక్యంలో సున్నాయను గతించదని సెలవిచ్చిన తండ్రి, మీరు మా మధ్య ఉంటున్నందులకై స్తోత్రాలు అయ్యా. మా మనవులన్నీ ఆలకించి అంగీకరిస్తున్నందులకై స్తోత్రం నాయన. చేరి వచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలను త్వరపెట్టి నాయన సకాలంలో చేరి వచ్చేటప్పుడు మీరే సహాయం దాయిచ్చేయమని వేడుకుంటున్నానయ్యా. చేరి వస్తున్న పాస్టర్స్ అందరిని బట్టి స్తోత్రాలయ్యా. స్తోత్రాలు తండ్రి. వారి నిండారుగా దీవించండి నాయన. వారిని, వారి కుటుంబాలను, వారి సేవను, వారి పరిచర్యను నాయన తండ్రి 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలింప చేయమని వేడుకుంటున్నానయ్యా. అనేక ఆత్మలను నాయన ప్రభా మీ సన్నిధి తెచ్చుటకు, మీ వైపు త్రిప్పుటకు వారికి సహాయం దాయిచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా చేరి వస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నాయన మీరు మీ రెక్కల కింద భద్రపరచండి. గత సంవత్సరం అంతా కాచి కాపాడండి. నూతన సంవత్సరంలో జనవరి మాసంలో నాయన మమ్మల్ని 7వ రోజుకు చేసినందులకై వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఒక్కొక్క కుటుంబం ఏ అక్కర కలిగి ఉంటున్నారో సమస్తం ఎరిగిన దేవుడవు నాయన. మాకైతే తెలియదు, కానీ సమస్తము నాయన మీకు తెలుసు ప్రభా నా తండ్రి. కాబట్టి ప్రభా వారిని దీవించండి, వారి అక్కర్లు తీర్చండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. హాస్పిటల్స్ లో ఉంటున్న బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నాం. దినదినం వారి కొరకై వేడుకుంటున్నామయ్యా. మా దీన ప్రార్థన ఆలకించి అంగీకరించి నాయన వారిని ముట్టి స్వస్థపరచండి ప్రభా. మీ చిత్తం వారి పట్ల ఏమై ఉంటున్నదో నాయన వారి పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాం తండ్రి. కోర్ కమిటీలోని బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు చేస్తున్న పరిచయను బట్టి వందనాలయ్యా. ఉదయ కాలంలో లేచి నాయన తండ్రి ఆయత్తపడి వచ్చి ప్రభా నీ సన్నిధిలో ఉంటున్నారయ్యా. అందును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. వర్చువల్ ఫెలోషిప్ ను నాయన లీడ్ చేస్తున్న బాబి రత్నాకర్ బ్రదర్ని బట్టి స్తోత్రాలు. ఆయన కుటుంబాన్ని దీవించండి, బిడ్డలను దీవించండి, యవన బిడ్డలను ఆయన కాచి కాపాడండి. అదే విధంగా హోమ్ లో ఉన్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం నాయన. చిన్న బిడ్డలు ప్రభా నా తండ్రి నీ యందు భయభక్తులతో పెరుగుటకు సహాయం దయచేయండి నాయన. తండ్రి మంచి విశ్వాసంలో వెలుగొందుటకు సహాయం దయచేయండి. ఎక్కడున్నానో ఆ బిడ్డలు నాయన పెద్దవారై నీకు సాక్షులుగా నిలబొట్టుటకు సహాయం దయచేయండి నాయన. తండ్రి ప్రభా జాన్సన్ బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఆ బిడ్డను కూడా మీరు నిండారుగా దీవించిన విధానాన్ని బట్టి స్తోత్రం. అనారోగ్యంతో ఉంటున్నాడని వింటున్నామయ్యా. ఆ జ్వరాన్ని జలుబును ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దాయిచ్చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డకి ఇచ్చిన విశ్వాస జీవితాన్ని బట్టి మీకు వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అదే విధంగా తన అనేక దేశాల నుండి జాయిన్ అవుతున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. వారికి క్షేమం దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా.
నాయన మా కొరకు ఈ రోజు ఏర్పాటు చేసిన దైవజనాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన కుటుంబాన్ని, ఆయన పిల్లలను నాయన క్షేమం ఇచ్చి కాపాడండి. మీరు రెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటున్నాం. మీ సేవలో చక్కగా నాయన విరివిగా వాడబట్టుకు సహాయం దయచేయమని వేడుకుంటున్నానయ్యా. అదే విధంగా తండ్రి అనారోగ్యంతో ఉన్న ప్రభు ఆశీర్వాద కొరకు ప్రార్థిస్తున్నాం. ఆ బ్రదర్ నాయన మీరు ముట్టండి నాయన. ఎంతో తరంగా ఉంటున్నది ప్రభా, ఎంతో క్లిష్ట పరిస్థితులు గుండా వారు వెళ్తున్నారు నాయన సహాయం దయచేయండి. క్యాన్సర్ నుండి, ఆ బాధ నుండి తప్పించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా మీ గాయపడిన హస్తంతో ముట్టండి నాయన. తండ్రి మీ వైపు చూస్తున్నారయ్యా తండ్రి. కొండల తట్టు కనులెత్తుచున్నాం, సహాయం ఎక్కడి నుండి వచ్చును అని, యెహోవా వద్ద నుండి వచ్చునని నాయన ఎరిగి ఉంటున్నాం తండ్రి. మేమందరం కూడా ప్రభా మీ వైపు చూస్తున్నాం నాయన, చేతులు చాపుతున్నాం తండ్రి. నాయన మా దీన ప్రార్థన ఆలకించండి నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నావు దేవుడవు నాయన తండ్రి. మీరు ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశారు, ఎంతో మందినో ముట్టి స్వస్థపరిచారయ్యా తండ్రి. అదే విధంగా ఈనాడు ఉన్నావు ఈ బిడ్డలను, హాస్పిటల్ ఉన్న బిడ్డలను ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. యెహోవా రఫాగా ఉన్న దేవుడు నాయన, స్వస్థపరిచే యెహోవా నేనేం సెలవిచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు 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 నాయన. అదే విధంగా సంజయ్ దాస్ గారిని కూడా మీరు ముట్టండి. కొంత నెమ్మదినిచ్చారని నిన్న విన్నాం తండ్రి, సాక్ష్యం విన్నాం. అందుని బట్టి మీకు స్తోత్రాలు 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 నాయన. ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఆ లంగ్స్ లో ఉన్నటువంటి ఆ ఇన్ఫెక్షన్ తీసివేయమని, కిడ్నీలో ఉన్న ఇన్ఫెక్షన్ తీసివేయమని వేడుకుంటున్నాం. ఇంకా తండ్రి ఎంతో మంది ప్రార్థన రిక్వెస్ట్లు ఇచ్చి ఉంటారు ప్రభా, వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను అయ్యా తండ్రి. మా దీన ప్రార్థన ఆలకించండి నాయన. నిజముగా మొరపెట్టి వారికి ప్రార్థన నేను అంగీకరించి ఆలకిస్తానని సెలవిచ్చిన దేవా, అతి సమీపంగా ఉంటానని సెలవిచ్చిన తండ్రి. మీరు మా మధ్య ఉంటున్నందులకై స్తోత్రం 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 తండ్రి. దావిదర్ గారిని బట్టి స్తోత్రాలు. ఆయన కుటుంబాన్ని దీవించండి. మాకై ఈ వాక్యాన్ని సిద్ధపరచుకుని వచ్చి ఉంటున్నారయ్యా తండ్రి. మా హృదయాలకు కావాల్సిన నాయన తండ్రి ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించండి ప్రభా. నాయన మా విని విడిచిపెట్టే వారంగా కాకుండా మా హృదయాల్లో పదిలపరుచుకొని మా జీవితాలకు అన్వయించుకుంటూ నాయన వాక్యానుసారంగా వాక్యపు వెలుగులో మేము నడుచుకునే భాగ్యము మాకందరికీ దయచేయమని ప్రభా, మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ గారు ఫర్ ఓపెన్ ప్రేయర్. అలాగే మనం పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 119, 81 నుండి 96 వచనాలు చదువుకున్నామండి. సామ్స్ 119, 81 to 96. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది. నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నన్ను ఎప్పుడు ఆదరించదువో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి. నేను పొగతగులుచున్న సిద్ధి వలనైతిని, అయినను నీ కట్టడలను నేను మరచుటలేదు. నీ సేవకుని దినములు ఎంత కొద్దివాయను. నన్ను తరువు వారికి నీ తీర్పు తీర్చుట ఇప్పుడు. నీ ధర్మశాస్త్రం అనుసరింపని గర్విష్ఠులు నన్ను చిక్కించుకున్నట్టుకై గుంటలు త్రవ్విరి. నీ ఆజ్ఞలన్నీ నమ్మదగినవి. పగవారు నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు. నాకు సహాయం చేయము. భూమి మీద నుండకుండా వారు నన్ను నాశనం చేయుటకు కొంచెమే తప్పెను. అయితే నీ ఉపదేశంలో నేను విడువక ఉన్నాను. నీవు నియమించిన శాసనమును నేను అనుసరించుచున్నట్లు నీ కృపచేత నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగానున్నది. నీ విశ్వాసత తరతరములుండును. నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది. సమస్తము నీకు సేవ చేయుచున్నవి. కావున నీ నిర్ణయం చొప్పున అవి నేటికి స్థిరపడి ఉన్నవి. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషం ఈయనడలా నా శ్రమ యందు నేను నశించి ఎందును. నీ ఉపదేశం వలన నీవు నన్ను బ్రతికించితివి. నేను ఎన్నడను వాటిని మరువను. నీ ఉపదేశం వలన నేను వెతుకుతున్నాను. నేను నీ వాడినే, నన్ను రక్షించుము. నన్ను సంహరింపవలనని భక్తిహీనులు నా కొరకు పొంచి ఉన్నారు. అయితే నేను నీ శాసనములను తలపోయిచున్నాను. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను. నీ ధర్మోపదేశము అపరిమితమైనది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఆశు, కెన్ యు ప్లీజ్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ మా? Yes, Anna. Psalms 119, 81 to 96 verses. కీర్తనలు 119, 81 నుంచి 96 వరకు చదువుకుందాం. I am worn out waiting for your rescue, but I have put my hope in your word. My eyes are straining to see your promises come true. When will you comfort me? I am shriveled like a wineskin in the smoke, but I have not forgotten to obey your decrees. How long must I wait?
When will you punish those who persecute me? These arrogant people who hate your instructions have dug deep pits to trap me. All your commands are trustworthy. Protect me from those who hunt me without cause. They almost finished me off, but I refuse to abandon your commandments. In your unfailing love, spare my life, then I can continue to obey your laws. Your eternal word, O Lord, stands firm in heaven. Your faithfulness extends to every generation, as enduring as the earth you created. Your regulations remain true to this day, for everything serves your plans. If your instructions hadn't sustained me with joy, I would have died in my misery. I will never forget your commandments, for by them you give me life. I am yours, rescue me, for I have worked hard at obeying your commandments. Though the wicked hide along the way to kill me, I will quietly keep my mind on your laws. Even perfection has limits, but your commands have no limit. దేవుడు ఆయన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. మరి ఇప్పుడు కొన్ని పాటలు పాడుకొని దేవునామాన్ని తెలుసుకుందామండి. మన మధ్యలో నా ఆసుమ కొన్ని సాంగ్స్ పాడతారు. అభిషేకించావు ఆశ తీరా
నుండలేనయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా హల్లెలూయా అన్న ఇంకెవరైనా పాడితే అప్పుడు ఇంకో పాట పాడతాను ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ మా. అలాగే మన మధ్యలో ఉన్న సిస్టర్ అరుణ గారు ఒక సాంగ్ పాడవలసి కోరుచున్నానండి. ఇంకా ఎవరైనా పాడండి, చూస్తాను. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. సాంగ్ పాడవలసి కోరుచున్నాను. సిస్టర్ సాంగ్ పాడతారా? సిస్టర్ వస్తలా గారు ఒక సాంగ్ పాడతారా? అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. ప్రైస్ లార్డ్ అండి, మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది, వినిపించట్లేదు. ఓకే అండి, పాడతాను. ప్రైస్ లార్డ్. నేని వాడనై ఉండగోరేదన్ యేసు ప్రియా రక్షకా, నీవు చూపు ప్రేమానుగాంచితిన్ నన్ను చేర్చు నీ దారిన్, నన్ను చేర్చు 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 రక్షకా, నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షకా, గాయపడ్డ రాకాకు నన్ను ప్రతిష్ట పర్చు మీనాథ, నీదు కృపా వల్లనే నాదు నాత్మా నిన్ను నిరీక్షించు, నీ చిత్తంబు నాదాగు నన్ను చేర్చు 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 రక్షకా, నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షకా, గాయపడ్డ ప్రాకాకు నీదు సన్నిధిలోని కానుండ నింత తుష్టి నాకాగున్, స్నేహితునితో మాటలాడేదన్ సర్వశక్త ప్రభుతో, నన్ను చేర్చు 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 రక్షకా, నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షకా, గాయపడ్డ ప్రాకాకు నీదు దివ్య ప్రేమాతిశయము ఇహ బుద్ధి కందాదు, పరమందున దాని శ్రేష్టత నేనను భావించ
నన్ను చేర్చు 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 రక్షక నీవు పడ్డ సిల్వాకు నన్ను చేర్చు 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 రక్షక గాయపడ్డ ప్రాకాకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్. అలాగే మన మధ్యలో ఆశుమా ఇంకొక సాంగ్ పాడతారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అలాగే మన మధ్యలో ఉన్న సునీత గారు ఒక సాంగ్ పాడవలసిందిగా వచ్చినామండి. ప్రైజ్ లార్డ్ అండి. హల్లెలూయా. సౌండ్ వినబట్లే. హల్లెలూయా. హల్లెలూయా. ఓకే మా ప్లీజ్ అండి ప్లీజ్. ఈ పాట రాయటానికి మరియు స్వరకల్పన చేయటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ దేవుని మహింపరచుటకు గాను ఈ పాటను పాడి దీని భావంలో ఈ పాట భావాన్ని అర్థం చేసుకొని దేవుని మహింపరచాలని ప్రేమతో మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. స్తోత్రం. నీ ప్రేమతో ప్రేమించి నీ ప్రాణములర్పించి నీ ప్రేమతో ప్రేమించి నీ ప్రాణములర్పించి నీ కృపతో కరుణించే ప్రేమే నీదయా నీకు సాటి వేరెవ్వరు లేనే లేరయా
యేసయ్యా నీ ప్రేమను మించిన ప్రేమే లేదయా. యేసయ్యా నీ త్యాగం మించిన త్యాగం లేదయా. యేసయ్యా నీ ప్రేమను మించిన ప్రేమే లేదయా. యేసయ్యా నీ త్యాగం మించిన త్యాగం లేదయా. నీ ప్రేమతో ప్రేమించి నీ ప్రాణములర్పించి నీ కృపతో కరుణించే ప్రేమే నీదయా. నీకు సాటి వేరెవ్వరు లేనే లేరయా. యేసయ్యా నీ ప్రేమను మించిన ప్రేమే లేదయా. యేసయ్యా నీ త్యాగం మించిన త్యాగం లేదయా. సిలువలోనే నా కొరకు గాయమైతివే, శత్రువైనా క్షమించే గుణం నీదిలే. సిలువలోనే నా కొరకు గాయమైతివే, శత్రువైనా క్షమించే గుణం నీదిలే. పగవాడినైన నాపై జాలి నీవు చూపితివే, కల్వరిలో నాకై చీల్చబడితివే. యేసయ్యా నీ ప్రేమను మించిన ప్రేమే లేదయా. యేసయ్యా నీ త్యాగం మించిన త్యాగం లేదయా. తోడు లేని ఒంటరినయ్యా తోడు అయితివే, ముదిమి వచ్చు వరకు నీవు విడువనంటివే. తోడు లేని ఒంటరినయ్యా తోడు అయితివే, ముదిమి వచ్చు వరకు నీవు విడువనంటివే. పనికిరాని మంటినయ్యా రూపు నాకు నిచ్చినావు, ధవళవర్ణుడాతి కాంక్షణీయుడా. యేసయ్యా నీ ప్రేమను మించిన ప్రేమే లేదయా. యేసయ్యా నీ త్యాగం మించిన త్యాగం లేదయా. ప్రేమ లేని లోకంలోనా ప్రాణమైతివే, నీ దురుదిరమే చిందించి నా రుణము తీర్చితివే. ప్రేమ లేని లోకంలోన ప్రాణమైతివే, నీ దురుదిరమే చిందించి నా రుణము తీర్చితివే. దేవదూతలకు లేని నీ మహిమ పరిచర్యను దీనుడైన నాకిచ్చి గనుడవైతివే. యేసయ్యా నీ ప్రేమను మించిన ప్రేమే లేదయా. యేసయ్యా నీ త్యాగం మించిన త్యాగం లేదయా. నీ ప్రేమతో ప్రేమించి నీ ప్రాణములర్పించి నీ కృపతో కరుణించే ప్రేమే నీదయా. నీకు సాటి వేరెవ్వరు లేనే లేరయా. యేసయ్యా నీ ప్రేమను మించిన ప్రేమే లేదయా. యేసయ్యా నీ త్యాగం మించిన త్యాగం లేదయా. యేసయ్యా నీ ప్రేమను మించిన ప్రేమే లేదయా. యేసయ్యా నీ త్యాగం మించిన త్యాగం లేదయా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ ద వండర్ఫుల్ సాంగ్. అలాగే మనలో ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు మీ యొక్క సాక్ష్యాన్ని ఒక 2-3 నిమిషాల్లో షేర్ చేసుకోవాల్సిన కోరుచున్నామండి. దేవుడు మీకు అనుగ్రహించిన ప్రత్యక్షతను కానీ మీ సాక్ష్యం కానీ పంచుకోవచ్చండి.
మరి ఎవరు లేనట్లయితే మనం ప్రేయర్ చేసుకొని సమయాన్ని సేవకులుగా అప్పిద్దామండి. టైం అవుతుంది కాబట్టి. మన మధ్యలో ఉన్న భాగ్యవతి అమ్మగారు ప్రార్థన చేయవలసి కోరుచున్నామండి. స్తుతి ఆరాధన కొరకు, వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేస్తారా? ఓకే, ప్రార్థన చేస్తామ్మా. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపుడా, వందనాలు స్తోత్రాలు నాయన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవా, నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన ఉదయకాల సమయంలో మాకు అందరికీ కూడా నాయన ఈ యొక్క జూమ్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా మాకు ఇచ్చిన ఈ అవకాశం ప్రార్థించుకోవడానికి, స్తుతించుకోవడానికి, వాక్యం ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు. మమ్మల్ని కూడా సజీవ లెక్కలో ఉంచారు తండ్రి. సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఆయన మన్ను నిన్ను స్తుతించదు ప్రభా తండ్రి. మా స్తుతి ఆరాధన మరి పాటల ద్వారా నాయన, వాక్యం ద్వారా, ప్రతి దినము సాక్ష్యాల ద్వారా నీ నామాన్ని మహింపరుచుకుంటున్నారు తండ్రి. నీ కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభా. నాయన అనేకమైన మేళ్లతో మా హృదయాలు మమ్మల్ని నింపుతున్నారు. ఈ రోజు కూడా సజీవులకలు ఉంచారంటే అది నీ కృపయ తండ్రి. దేవా తండ్రి, ఎంతో మంది ఈ దినాన్ని చూడలేని వాళ్ళు నాయన నీ రాజ్యంలో ఉన్నారు. ఎంతో మంది చనిపోయారు తండ్రి. మరి కొంతమంది నాయన ఇంకా అనేక మంది హాస్పిటల్లో ఎంతో మంది సిక్ అయిపోయి బాధపడుతున్నారు. ఈ అవకాశం లేదు ప్రభా తండ్రి. ఉన్న అవకాశాన్ని ప్రతి ఒక్కరుగా మేము కూడా సద్వినియోగం చేసుకోవడానికి అనేకమైన జూమ్ మీటింగ్లు తెల్లవారుజామునే అవుతున్నాయి ప్రభా. అందుని బట్టి నీ కృతజ్ఞతలు స్తోత్రాలు తండ్రి. నాయన మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీ కృతజ్ఞతలు స్తోత్రాలు ప్రభా. ఇందులో జాయిన్ అయ్యి నాయన ఈ యొక్క కార్యక్రమం అంతట్లో కూడా నాయన ప్రతిదినము నాయన జాయిన్ అయ్యి అనేకులు వాక్యం వింటున్నారు నాయన. ఉదయాన్నే మరి మాకు ఈ జీవవాక్యంతో మా హృదయాన్ని నింపి సేద తీరుస్తున్నారు ప్రభా. అందుని బట్టి మీ కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన వాక్యం అనే ఈ విత్తనం మా హృదయాల్లో నాయన నీ దాస్తుని ద్వారా వినిపించబడుచుండగా అది మా హృదయాల్లో నూరంతలుగా ఫలింపుకు దయచేయమని వేడుకుంటున్నాం. ఎంతో వాక్యం వింటున్నాం కానీ జీవితంలో మార్పు రావాలని మీరు ఆశిస్తారు ప్రభా తండ్రి. ఎన్నో మాటలు చెప్తున్నారు తండ్రి. అన్నీ మాకు గుర్తుండట్లేదు నాయన. గుర్తుంచుకొని ఎప్పటికప్పుడు నాయన మా హృదయాలను పరిశోధించుకొని దేవా పాపం నుంచి ఆయన పాప తలంపులు, ఆలోచనలు వీటన్నిటిలో నుంచి కూడా సంపూర్ణంగా విడుదల పొంది పరిశుద్ధంగా, యథార్థంగా, నమ్మకంగా నీ రాజ్యానికి వచ్చి పర్యంతం వరకు తండ్రి భూమి మీద మేము నమ్మకంగా ఉండడానికి నీ కృప దయచే తండ్రి. నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునే యోగ్యత మాకు దయచే ప్రభా తండ్రి. నీ నామాన్ని భూమి మీద మహింపరుస్తూ అనేకమైన ఆత్మలకి ప్రయోజనకరంగా ఉండేటట్లు ఆయన ఇగో జూమ్ లో జాయిన్ అయిన బిడ్డలందరినీ నన్ను నీ కృపాస్థలకు అప్పగించుకుంటూ మీరే నాయన నీ వాక్యం విత్తబడుతున్న ఆయన వాక్యాన్ని వినిపిస్తున్న నీ దాసుని మీద నీ యొక్క కృపను అనుగ్రహించి నీ ఆత్మ నడిపింపు తనకు దయచేయండి. మాకును దయచేయండి. వింటున్న మాకును మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గారు ఓవర్ టు డాడీ. ఆమేన్. గుడ్ మార్నింగ్ జాన్సన్ అండ్ థ్యాంక్ యూ జాన్సన్. మరి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. For people who joined from other time zones and other countries, special greetings and thanks and welcome to you. It's my privilege and honor to introduce our dear speaker, Brother Valentine David గారు. మరి ఈరోజు దేవుని వాక్య పరిచర్య చేయడానికి మన మధ్యలో సమయాన్ని వెచ్చించి మనకి వాక్య పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్న సేవకులు సహోదరులు వాలెంటైన్ డేవిడ్ గారికి మనందరి తరపున వందనములు తెలియజేస్తున్నానండి. మరి మనందరం కూడా ఎంతగానో దీవించబడతా ఉన్నాం వారి యొక్క పరిచర్య. We have been immensely blessed by rich ministry, rich content. Brother is generously sharing with us and blessing us with this ministry. I'm not praising or boasting, it is true.
we are actually planning to put up, gather or in a all his messages in one kind of place where we can access to them. మరి సిస్టర్ భాగ్యవతి గారు ప్రార్థన చేసినట్లుగా అన్ని జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం నిజంగా. ఇట్స్ yesterday I was sharing with my wife that the rich content is too rich. It's by God's grace and mercy we are having such a lavish spiritual food. Hallelujah. Mari, I want to say a few words about our dear speaker. Just I'll take 1 minute and then hand over. After a successful career in management and marketing for a multinational agricultural company, Valentin Davidar followed God's leading to serve as the executive director for Haggai Institute India and then as executive director for Haggai Institute Asia. మరి స్పీకర్ గారి గురించి పరిచయ మాటలు క్రొత్త వారి కొరకు 1 నిమిషంలో నేను చెప్తానండి. ఆయన మరి మల్టీనేషనల్ అగ్రికల్చరల్ కంపెనీకి ఆయన మరి మేనేజ్మెంట్ ఒక అధికారిగా ఆయన అనేక సంవత్సరాలు చేసిన తర్వాత హగ్గై ఇన్స్టిట్యూట్ ఇండియాలోని అలాగే హగ్గై ఇన్స్టిట్యూట్ ఏషియాకి ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు 18 సంవత్సరాలుగా. ఆఫ్టర్ 18 years he joined World Vision India where he served as the Director Church Relations and Group Director Public Engagement. World Vision India అనే సంస్థలో ఆయన మరి ఎంతో బాధ్యతాయుతమైన సంఘాలకి అనేక సంఘాలకి ఆ సంస్థకి మధ్య ఒక పరిచర్య చేశారు. After retirement from services with World Vision, he now helps with the building of the body of Christ through churches and mission organizations. And he wrote a book on integrity and commitment of a Christian leader. మరి క్రైస్తవ నాయకులు యొక్క ఇంటెగ్రిటీ అండ్ సమర్పణ గురించి ఆయన బీయింగ్ మేడ్ హోల్ అనే పుస్తకం రాశారు. అనేకమైన ఆర్టికల్స్ ఆయన రాశారు. ఆయన ప్రియ సతీమణి గారు రీటా గారు వారి యొక్క చెన్నైలో ఉంటున్నారు. The other day I saw his profile picture with all the grandchildren. So why I'm saying is we praise God for you, Anand, and we now and then we want to see how the Holy Spirit's work in a person's life, and we praise God for you. Sorry if I taken more time. Now it's 5:38 and time is yours, and we want to thank Sister Swarnalata for taking time to interpret the message. Thank you so much. Yeah. Good morning, everybody. Good morning, Bobby. Good morning, Swarna. It's a joy for me to be with all of you once again. మీ అందరితో కూడా కలిసి మరొక దినాన్ని పంచుకోవడం నాకు ఎంతో సంతోషము. బాబీ బ్రదర్ గ్రూప్ ప్రేయర్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభోదయాన్ని తెలియజేసుకుంటున్నాను. Is my voice clear, Swarna, Bobby? Yes, is it my is. voice okay? Okay, very good. Happy New Year. God bless you in this new year of 2022. మరి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2022లో దేవుడు సమృద్ధిగా మిమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాను. Okay, let's go straight into the Word of God. I'd like to share my screen and then we will begin. Johnson, can you allow me to share the screen, please? Yes, you are co-host now, Anna. Okay. Okay, now my last message was on, if I'm not mistaken, was on the 9th of December. మరి నా చివరి సందేశము ఒకవేళ నేను పొరపాటుగా చెప్పకపోతే డిసెంబర్ 9వ తారీఖున నేను అనుకుంటున్నాను. I missed one. I was supposed to speak in December again, but I requested Bobby to excuse me, so I did not give the second message in December. So this was the message I spoke last, and this was about death.
మరి గత నెలలో అంటే డిసెంబర్ నెలలో నేను ఇంకొక సందేశాన్ని ఇవ్వాల్సి ఉంది కానీ ఇవ్వలేకపోయాను. దాన్ని బట్టి బాబీ బ్రదర్ని క్షమించమని అడుగుతున్నాను. మరి ఈ దినము సందేశం ఏంటంటే మరణము గురించి. And so if you would kindly log into YouTube and check this under Virtual Prayer Fellowship 9th of December, you can go through my last message. మరి గతసారి నేను అందించిన సందేశానికి ఇది అనుసంధానం చేయబడి ఉంటది కాబట్టి ఆ సందేశం ఎవరైనా ఒకవేళ వెనకపోయినట్లయితే యూట్యూబ్ లో మీరు చూసి దాన్ని వినవచ్చు. Okay, so let me very quickly just do a recap to revise what we did on the 9th of December. 9వ తారీఖు డిసెంబర్ 9వ తారీఖు ఏ సందేశాన్ని నేను బోధించాను అది క్లుప్తంగా మీ అందరి అవగాహనలోకి తేడానికి ఇష్టపడుతున్నాను. We said that God told Adam, the day you eat of this fruit, you will surely die. దేవుడు ఆదాముతో చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకున్నాము. నీవు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు. And both of them ate the fruit, and the question is, did they die? మరి ఆదాము వాళ్ళిద్దరూ కూడా ఆ పండును తిన్నారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే వారు నిజంగా చనిపోయారా అన్నది. So many people say they died spiritually, but they did not die physically, or other people say physical death also came into a reality because of them eating the fruit of the tree. చాలా మంది ఈ విధంగా దానికి జవాబు చెప్తూ ఉంటారు. వాళ్ళు చనిపోయారు కానీ భౌతికంగా ఈ లోకంలో జీవిస్తున్నారు, మరణం ఆత్మీయంగా వారికి సంభవించింది అంటారు. మరి కొంతమంది ఇచ్చిన జవాబు ఏంటంటే వారిద్దరు పండు తిన్న ఫలితాన్ని బట్టి సర్వ మానవాళికి మరణం అనేది వచ్చింది, లోకంలో చావు అనే పదం వచ్చిందని చెప్తూ ఉంటారు. But God did not say that man will die spiritually and will be alive physically. What God said is, you will surely die. మరి దేవుడైతే ఎక్కడ కూడా ఆది కాండంలో నువ్వు ఆత్మీయంగా చచ్చిపోతావు, భౌతికంగా బ్రతికుంటావని అట్టి రీతిగా చెప్పలేదండి. ఆ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవని నిశ్చయం అనే మాటను ఉపయోగించారు. So that's why we must understand death. కాబట్టి మరణం అనే పదాన్ని మనం సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. So we understood there are different dimensions of death. మరి మరణంలో అనేకమైన కోణాలు ఉన్నవని మనం గ్రహించాలి. So the first death that came upon man when we sinned was our separation from God. మరి పాపము చేసినప్పుడు కలిగిన మొట్టమొదటి మరణము మానవ జీవితంలోకి ఎలాగా సంప్రాప్తించింది అంటే మనం దేవుడి నుంచి దూరపరచబడుతున్నాం. This is the primary death. ఇది భౌతికమైన ప్రాథమికమైన మరణం ఇది. Because God is life. ఎందుకంటే దేవుడే జీవమై ఉన్నాడు కాబట్టి. Without God there is no life. Man is dead without God. దేవుడు లేకుండా మనిషిలో జీవం అనే ప్రస్తావనే ఉండదు. దేవుడు లేని జీవితము బ్రతికున్నను చనిపోయినట్లే. So there are millions of people living in the world today who are actually dead. ఈ దినము లక్షలాది కోట్లాది మంది ప్రజలు దేవుడు లేకుండా జీవిస్తున్నారు కానీ నిజానికి వారు మృతులతో సమానము. They are living, they are going around, they are talking, moving, doing many things, but they are dead. భౌతికంగా వారు జీవిస్తున్నారు, మాట్లాడుతున్నారు, కదులుతున్నారు, అనేకమైన పనులు చేస్తున్నప్పటికీ కూడా వారు చనిపోయిన వారితో సమానము. Why? Because they do not have a relationship with God. ఎందుకు వారు మృతులతో సమానము అంటే వారి జీవితంలో దేవుడితో ఎటువంటి సత్సంబంధాన్ని వారు కలిగి లేరు కాబట్టి. And our task as the church is to bring dead people back to life. మరి సంఘములోని సభ్యులుగా మన గురి ఏమై ఉండాలంటే ఇలాగా దేవుడు లేకుండా ఎవరైతే మృతి పొందుతున్నారో వారిని జీవంలోకి నడిపించాలి. That's why we are here in this world. కాబట్టి ఈ లోకంలో మనం ఉంచబడ్డానికి ప్రాథమిక కారణము అదే. So God has kept us in this world and given us breath, so that as long as we are in this world, we are trying to restore as many people as possible
who are in the state of death, we are restoring them back to life by making them to be having, making them to have fellowship with God. మరి ఈ లోకంలో దేవుడు మనలోకి జీవాత్మ ఉంచి సజీవుల లెక్కలో నిలిపారు అంటే మనము చేయవలసిన ప్రాథమిక బాధ్యత లేకపోతే పని ఏంటంటే, దేవుడు లేకుండా ఈ లోకంలో ఎంతమంది ప్రతిదినము చనిపోతున్నారో, దేవుడు లేని మృతతుల్యమైన స్థితిలో ఎంతమంది ఉన్నారో వారందరినీ కూడా జీవంలోకి నడిపించడానికి, తిరిగి దేవునితో సత్సంబంధంలో వారిని పునరుద్ధరించడానికి మనం బాధ్యత తీసుకోవాలి. Now this is the first death. ఇది మొట్టమొదటి మరణమై ఉన్నది. Then along with that, we also died inside. Within us, we died. మరి ఇంకొక మరణం ఏంటంటే, దాంతో పాటు కూడా మనలో మనము చనిపోవడము. There is a law of sin and death that has come into our inner person, into our character, into our personality. మన యొక్క వ్యక్తిత్వంలో, గుణశీలాల్లోకి, మన అంతరంగములోకి పాప మరణము అనేది ఒక శాసనం లాగా దేవుడితో దూరపరచబట్టి దూసుకుని వచ్చిందని చెప్పవచ్చు. This is the second death. ఇది రెండవ మరణము. Then the third death is we died because now we are not able to have proper relationship with one another. మరి మూడవ మరణం ఏంటంటే, మనం ఎందుకు చనిపోయిన వారితో లెక్క, ఏ విధముగా చనిపోయిన వారితో సమానం అంటే, ఒకరితో ఒకరు సరైన సత్సంబంధము లేకపోబట్టి మనం చనిపోయిన వారితో సమానము. We try our best to build relationship, but we find relationships they don't carry on. There is a breakdown of relationships, and that is because there is a death in our relationships. మరి అందరితో కూడా కలిసి మంచి సహవాసము లేకపోతే సత్సంబంధము కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఈ మరణం అనేది లోకంలో ఏలుబడి చేయబట్టి ఏ ఒక్కరితో కూడా సత్సంబంధము లేని పరిస్థితి కుటుంబాల్లో, సంఘంలో కూడా ఏర్పడుతుంది. So we see so much of sadness, so much of breakdown, so much of chaos, all in our society, in our community. ఈ మరణాన్ని బట్టి అంటే ఈ సత్సంబంధము లేకపోబట్టి మన జీవితాల్లో లేకపోతే ఈ సంఘంలో, సమాజంలో జరుగుతున్న పరిస్థితి ఎలాగుందంటే, ప్రతి ఒక్కడు కూడా నిరాశ, నిస్పృహ, కష్టము, దుఃఖము, వేదనలో మునిగిపోతున్నారు. Then the fourth death that came upon us is that we were now alienated from the creation, from environment. మరి మరొక మరణం ఏంటంటే, మరి ఆదామవ్వలు చేసిన తప్పును బట్టి మనం ఈ పర్యావరణానికి దూరంగా వెలివేయబడుతున్నాం. పర్యావరణంతో కూడా సంబంధం లేని జీవితాన్ని జీవిస్తున్నాం. Creation was created in such a way that it should be under subjection to man. ఈ సృష్టి అంతా కూడా దేవుని చేత ఏ రూపకంగా ఎలాగ సృష్టించబడిందంటే, ఈ సృష్టి ఉద్దేశము ఈ సృష్టి మానవుని పాదముల కింద ఉండాలని, ఈ సృష్టి మీద అధికారిగా మనిషి ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పము. So when man was alienated from God, man was also alienated from the environment, from the creation. మనిషి పాపము చేసి ఎప్పుడైతే దేవుడికి దూరం అయిపోయాడో, అదే సమయంలో వచ్చిన మరొక ఫలితం ఏంటంటే సృష్టికి కూడా ఆయన దూరం అయిపోయాడు. అంటే సృష్టి మీద అధికారానికి దూరం అయిపోయాడు. So today we are in a state of crisis. We are having a pandemic. We are having many diseases, many things happening in our environment. We have earthquakes, we have tsunamis, we have famine, we have all kinds of environmental issues because man has got alienated. There is a breakdown in relationship with the environment. మరి ఈ పర్యావరణంతో ఉండవలసిన సత్సంబంధంలో కూడా మనిషి చేసిన తప్పును బట్టి విఫలం అవ్వడం ద్వారా అనేక రకాల విపత్తులు, భూకంపాలు, మహమ్మారులు, తెగుళ్ళు, వ్యాధులు ఈ సృష్టిలో ఏలుబడి చేస్తున్నాయి. వాటన్నిటికీ కూడా మనిషి జడిసి బ్రతకవలసిన స్థితి ఏర్పడింది. And people must always remember, we are having a pandemic today. It is not God's will for us to have a pandemic. This is our creation. We are the reason for us to have a pandemic today worldwide.
మరి ఈ కోవిడ్ అనే మహమ్మారి ఈ దినం ప్రపంచం అంతా ఏలుతుందంటే ఇది ఏలడము దేవుని చిత్తము కాదు, ఈ తెగులు రావడం దేవుని చిత్తము కాదు, కానీ మనం చేసుకున్న తప్పుకు ప్రతిఫలముగా ఈ మహమ్మారికి కారణం మనమై ఉన్నామన్న విషయాన్ని మనం గుర్తించుకోవాలి. So man has to repent and come back to God. కాబట్టి మనిషి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి తిరిగి రావాలి. So these are the 4 deaths so far we have seen. ఇప్పటిదాకా మనం చూసిన 4 మరణాలు ఇవి. Then the 5th death is that Satan is now putting death on us. మరి 5వ మరణం ఏంటంటే అపవాది వీటన్నిటి ద్వారా అధికారం తీసుకుని మరణాన్ని మన మీద ఆపాదించడం. So he has the power of death. Satan has the power of death. వాడికి కూడా మరణం మీద అధికారం అనేది ఇవ్వబడింది. So he is now putting us into all kinds of problems. ఈ దినము సాతాను ఏం చేస్తుందంటే అపవాది అనేక సమస్యల్లోకి మనల్ని నెట్టివేస్తున్నాడు. So man is caught under the trap of the evil one. మనిషి అపవాది వేస్తున్న ఉరుల్లో ఉచ్చుల్లో చిక్కుకొని పోతున్నాడు. 1 John chapter 5 and verse 19. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ లోకమంతా కూడా దుష్టుని ఆధీనంలో ఉందని మనము ఎరుగుదము. Okay, so the whole world is under the control of the evil one. ఈ లోకమంతా కూడా దుష్టుని ఆధీనంలో ఉంది. And so people are under various kinds of bondage. కాబట్టి ప్రజలందరూ కూడా దుష్టుని ఆధీనంలో ఉన్న ఈ లోకములో అనేక రకములైన బంధకాల చేత చిక్కుపడిపోతున్నారు. Today we see people are under the bondage of addictions. చాలా రకాల అలవాట్లకి వారు అలవాటు పడిపోతున్నారు. We see problem of immorality. మరి అపవిత్రత, కామాతురత అనేది పెరిగిపోతుంది. Corruption is a big problem in our society. మన సమాజంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏంటంటే అవినీతి. We have a problem of domestic violence. మరి హింస అనేది మన దేశంలోను ప్రపంచవ్యాప్తంగా కూడా చెలరేగుతూనే ఉంది. So much of abuse of people who are poor, abuse of vulnerable people, so much of abuse takes place in our society. మన సమాజంలో మరి పేదవారిని లేని వారిని అణగదొక్కే కార్యక్రమం కూడా అందుకే జరుగుతుంది. And there are so many. They are all like a web. They are all interconnected. All these bondages are interconnected, and man is trapped in this web of death by Satan. మరి ఈ బంధకాలన్నీ కూడా అంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఈ పరిస్థితులన్నీ కూడా ఎలాగున్నాయంటే ఒక సాలెపురుగు గూడులాగా ఉండి మరి అపవాది వేసిన ఈ ఉచ్చులో ఈ ఉరిలో దీన్ని తెంచుకొని బయటికి రాలేనంతగా మనిషి చిక్కుబడిపోతున్నాడు. So now you can see the problem of man. Man is dead. This is what God said in Genesis chapter 2 verses 16 and 17. The day you eat of this fruit, you will surely die. మరి ఆదికాండం 2వ అధ్యాయం 16-17 వచనములో మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా సచ్చెదరనే మాట ఇట్టి రకంగా మనిషి జీవితంలో నెరవేరుతుంది. So this is the state of man. This is man's condition today. Man is in the state of death. మరి మరణాన్ని అనుభవిస్తూ మనిషి యొక్క పరిస్థితి, మనిషి యొక్క మనుగడ నేటి దినమున ఇలాగున కొనసాగుతుంది. And God could have said, this is your problem. You have brought this upon yourself. God could have told that to us. ఒకవేళ దేవుడు ఇలాగ మనతో చెప్పుండొచ్చు, మీరే కదా ఈ సమస్యను కోరి కొని తెచ్చుకున్నారు, ఈ సమస్యను మీరే పరిష్కరించుకోవాలని చెప్పొచ్చు. But God stepped in to take care of our problem of death. కానీ ఈ మరణం అనే సమస్య మనిషిని వెళ్తున్నప్పుడు దేవాది దేవుడే ఒక అడుగు ముందుకు వేసి దీనికి పరిష్కారాన్ని కనుగొనాలని ఆయనే దిగి వచ్చారు. Death was our bad news. We had the bad news
that was death, but Jesus dying for us is our good news. మనిషికి మరణం అనేది చెడ్డ వార్త అయితే శుభవార్త ఏ రకంగా ప్రకటించబడిందంటే యేసు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరి నిమిత్తము సిలువ వేయబడ్డ మనిషికి శుభవార్తగా పరిగణించబడింది. Okay, that is why we celebrate Good Friday. It is not Bad Friday, it is Good Friday. అందుకనే శుభ శుక్రవారం అని చెప్పి మనము ఆ దినాన్ని గుడ్ ఫ్రైడే అని జరుపుకుంటాం. అది మంచి శుక్రవారం తప్ప చెడ్డ శుక్రవారం ఏమాత్రము కాదు. I have experienced this. There are people who have asked, non-Christians have asked me, Jesus died on the cross. It should be called Bad Friday or Dark Friday. Why are you people calling it Good Friday? మరి చాలా మంది అన్యులు నన్ను అడుగుతూ ఉంటారు, యేసు ప్రభువుని సిలువ వేసిన దినము చెడ్డ దినము కదా, అది చీకటి దినము కదా, కానీ మీరు ఎందుకు శుభ శుక్రవారం అని జరుపుకుంటారు? And many Christians are not able to give a proper answer to that. చాలా మంది క్రైస్తవులు అన్యులు ఈ ప్రశ్న వేసినప్పుడు జవాబు కూడా సరైన రీతిలో ఇవ్వలేని స్థితిలో ఉంటారు. We must know that if Jesus had not gone to the cross, we had no hope. యేసు ప్రభు వారు ఒకవేళ ఆ సిలువపైకి ఎక్కకపోతే ఈ లోకంలో మనకి నిరీక్షణ లేదని మనం అర్థం చేసుకోవాలి. Okay, so let's understand very quickly what did he do for us on the cross? మరి ఆ సిలువపై ఆయన ఏం చేశారో మనం చాలా త్వరితముగా జ్ఞాపకం చేసుకుందాం. Okay, Matthew 27:45 and 46. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45, 46 వచనాలను జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27, 45, 46 వచనాలు. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి. 27 ఓన్లీ నో బ్రదర్. Matthew 27:45, 46. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసిన. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. So on the cross there was this 3 hours of darkness. మరి ఆ సిలువ పైన యేసు ప్రభు వారు ఉన్నప్పుడు 3 గంటల సమయము చీకటి గాఢాంధకారం కమ్మింది. That darkness represents man's sin. పాపానికి సాదృశ్యముగా ఉంది. Man's sin, which is against God, was now placed upon Jesus. దేవునికి వ్యతిరేకంగా మనిషి చేసిన పాపము యేసుక్రీస్తు మీద ఆపాదించబడింది. Let's read 2 Corinthians chapter 5 verse 21. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. He became sin for us. ఆయన మన కొరకు పాపముగా మార్చబడ్డారు. And so when sin came upon Jesus, man's sin came upon Jesus, Jesus was now carrying sin, man's sin on him, and so the wrath of God, the anger of God came upon Jesus. మరి మనుషుల యొక్క పాపం అంతా కూడా యేసు ప్రభు మీద ఆపాదించబడినప్పుడు మోపబడినప్పుడు ఆ పాప భారాన్ని యేసయ్య శిలువ పైన మోస్తున్నప్పుడు పాపాన్ని చూసి అసహించుకునే దేవుడు తన ఉగ్రతను తన కోపం అంతా కూడా ప్రభు మీద కుమ్మరించవలసి వచ్చింది. We must always keep in mind that sin, every sin is against God. మనం మనసులో గుర్తుంచుకోవాల్సిన ఒక ప్రాథమిక విషయం ఏంటంటే ప్రతి విధమైన పాపము కూడా దేవుడికి వ్యతిరేకమైనది. Whether you sin by action or by word or by thought, any sin at any point is against God. క్రియారూపకంగా కానీ ఆలోచన పూర్వకంగా కానీ మాట ద్వారా కానీ మీరు ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా అది దేవుడికి వ్యతిరేకమైనది అని గుర్తుంచుకోవాలి. So God is holy, God is righteous, God is pure. God cannot tolerate sin. So when man sins, then it is against God. It is saying, God, I am against you. That is what sin is. Sin is rebellion.
Sin is rejection of God. మరి దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడు. మనుషులు పాపం చేసినప్పుడు దేవునికి వ్యతిరేకమైనది. ఈ పాపము చేసినప్పుడు మనిషి చేస్తున్నది ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా దేవుడి మీద తిరుగుబాటు చేసిన స్థితిలో అగుపడుతుంటాడు. అది దేవుడు సహించలేకపోతుంటాడు. So man's sin deserves the wrath of God. మరి మనిషి చేసే పాపము తప్పనిసరిగా దేవుడి యొక్క ఉగ్రతకు చోటిస్తుంది. God cannot overlook man's sin. మరి మనిషి యొక్క పాపాలను దేవుడు చూసి చూడలేనట్టు ఊరుకోలేడు. God is righteous, God is just, God is holy. God simply cannot say, okay, you have sinned, it's all right, forget it, no problem. God cannot say that. పరిశుద్ధుడు, పవిత్రుడు, నీతిమంతుడైన దేవుడు మనిషి పాపం చేస్తున్నప్పుడు చేస్తే చేసావులే, దీంతో నాకేమీ సంబంధం లేదని చెప్పి ఆయన చూసి చూడలేనట్టు ఊరుకునే దేవుడు కాదు. Sin evokes the wrath of God. మరి పాపం అనేది ఉగ్రతను మనిషి మీదకి తీసుకుని వస్తుంది. So that wrath of God has to come on man. Man is the one who deserves to experience that anger, the wrath of God. మరి మనిషి చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఉగ్రత మనిషి మీదకి వచ్చినప్పుడు ఆ ఉగ్రతను మనిషి భరించవలసిందే. You and I cannot handle the wrath of God. It is not possible. We will be complete. I mean, it's frightening. If God's wrath falls on us, it is frightening. మరి నిజానికి ఒక మాట చెప్పాలంటే పాపాన్ని బట్టి దేవుడు ఉగ్రత వచ్చినప్పుడు అసలు మీరు కానీ నేను కానీ మనం ఎవరు కానీ దేవుడు ఉగ్రతను భరించలేము. ఎందుకంటే దేవుడు ఉగ్రత అనేది అంత భయంకరంగా ఉంటుంది. So God knew that nobody can handle the wrath of God. God himself took God's wrath upon himself. మరి అటువంటి భయంకరమైన ఉగ్రతను మనిషి భరించలేడని మనిషిని చేసిన దేవుడికి తెలుసు కాబట్టే ఆ ఉగ్రతను భరించడానికి తనకు తానే సిద్ధపడ్డారు. So on the cross, Jesus, the Son of God, took the wrath of God upon himself. కాబట్టి సిలువ పైన యేసు ప్రభు వారు మనిషి దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసి ఉగ్రత రాబట్టుకున్న ఆ ఉగ్రతనంతా కూడా ఆయన భరించారు. And then you see verse 46. What did Jesus say in verse 46? 46వ వచనం. మాథ్యూ బ్రదర్. Matthew 27, yeah. మత్తయి సువార్త 46వ వచనం చూసినప్పుడు ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. My God, why have you forsaken me? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. Now, if you see the first word that Jesus spoke from the cross, the first word is, Father, forgive them, for they do not know what they do. మరి యేసు ప్రభు వారు సిలువ పైన వేలాడుతున్నప్పుడు పలికిన మొట్టమొదటి మాట, నా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. Father, he used the word Father. అక్కడ తండ్రి అనే మాటను ఉపయోగించారు. That means the relationship between the Son and the Father was still together. They were still related. The relationship was still in place. మరి తండ్రి అనే మాటను అక్కడ మొదటి పదంలో ఉపయోగించినప్పుడు ఇంకనూ తండ్రి కుమారుల యొక్క సహవాసం అనేది సత్సంబంధం అనేది ఇంకా అప్పటికి స్థిరముగానే ఉందని మనం చెప్పొచ్చు. But when the sin of man came upon Jesus and he took the sin and the wrath of God came upon Jesus, Jesus and the Father, the Son and the Father, the relationship was snapped, was broken. Jesus, being fully man, was now isolated from the Father. He could not call him as Father. He called him as my God, why have you forsaken me?
సర్వ మానవాళి యొక్క పాపాన్ని యేసు ప్రభు వారు తన మీద తీసుకున్నప్పుడు ఆ పాపాన్ని బట్టి దేవుడి ఉగ్రత అంతా కూడా యేసు ప్రభు వారి మీద కుమ్మరించబడుతున్న ఆ సమయంలో, ఆ 3 గంటల సమయంలో దేవుడు, మరి పరిశుద్ధుడైన దేవుడు, పాపాన్ని సహించలేని దేవుడు, మరి అక్కడ తండ్రి కుమారులు అయినప్పటికీ కూడా మనుషుల యొక్క పాపం అంతా కూడా యేసు ప్రభు మీద ఆపాదించబడినప్పుడు వారి మధ్యన ఉన్న సత్సంబంధము తెగిపోయింది. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు వారిని చెయ్యి విడిచిపెట్టాడు కాబట్టే యేసు ప్రభు వారు నా దేవా నా దేవా అని చెప్పి తండ్రిని దేవా అని సంబోధించవలసి వచ్చింది. So you see what happened on the cross? Jesus died on the cross. మరి సిలువ పైన యేసు ప్రభు వారు మరణించారు. So you see our death, this death which we talked about, this death came upon Jesus. మనము అనుభవించవలసిన మరణం అంతా కూడా యేసు ప్రభు వారు మన కొరకు అనుభవించారు. If Jesus had not died, then our problem has not been resolved. We are still in our problem. But Jesus took our death upon himself. యేసు ప్రభు వారు ఒకవేళ మన గురించి చనిపోకపోయినట్లయితే మన సమస్యల్లోనే మనం పరిష్కారం లేకుండా సమస్యలతో సతమతం అయిపోతూ ఉండేవారు. కానీ యేసు ప్రభు వారు ఆ సమస్యలన్నిటికీ కూడా ముగింపు పలికారు. Now on the cross itself, now you come to Luke 23. Luke 23 verse Luke 23 verse 46. మరి లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. That is the 7th word on the cross. ఇది సిలువపై పలికిన 7వ మాట. Okay, first word on the cross, Father forgive them for they do not know what they do. మరి సిలువపై పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించని తండ్రితో మొదలైంది. Fourth word, middle word on the cross, he could not call him Father. He said, my God, why have you forsaken me? సిలువపై పలికిన 4వ మాటకు వచ్చేసరికి ఆయన తండ్రిని తండ్రి అని పిలవలేకపోయారు. ఎందుకంటే మనిషి పాపం అంతా కూడా ఆయన మీద ఆపాదించబడింది కాబట్టి దేవా అన్నారు. But the 7th word, the last word on the cross, he is once again reunited with the Father and he says, Father, into your hand I commit my spirit. మరలా తిరిగి 7వ వచనమునకు వచ్చినప్పటికీ తండ్రితో కూడా ఆయన సమాధాన పరచబడ్డారు, ఐక్యపరచబడ్డారు. కాబట్టి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోగలుగుతున్నానని తండ్రి అని సంబోధించారు. So friends, do you understand what has happened on the cross? కాబట్టి సిలువ పైన ఏమి జరిగిందో అర్థం చేసుకోగలుగుతున్నారా నా ప్రియమైన స్నేహితులారా? Our entire problem was resolved on the cross. మరి సర్వమానవాళికి లేకపోతే మనకున్న సమస్యలన్నీ కూడా ఆ సిలువ పైన పరిష్కారము లభించబడింది. If not for the cross, there is simply no solution for man. ఒకవేళ సిలువపై ఆ మరణము లేకపోయినట్లయితే, సిలువే లేకపోయినట్లయితే కూడా మన సమస్యలకి అన్నిటికీ పరిష్కారం అనేది దొరకదు. No religion, no philosophy, no ideology, no guru, no method of life, no way of life, nothing can give man's solution. మరి ఏ మతము కానీ, కులము కానీ, జాతి కానీ, వేదాంతము కానీ, తత్వము కానీ, లేకపోతే ఏ మార్గము కానీ, మనిషి బోధించేది ఏదైనా సరే, లేకపోతే వేరే దేవుళ్ళని చెప్పబడుతున్న వారు బోధించేది ఏదైనా సరే, మనిషి ఎదుర్కొంటున్న సమస్యలకి ఇటువంటి పరిష్కారాన్ని ఇవ్వలేరు. If Jesus had not died for us on the cross, we have no hope. యేసు ప్రభు వారు మన గురించి, మన పాపాల గురించి సిలువ పైన మరణించకపోతే మనకు కూడా నిరీక్షణ లేని వారంగా మిగిలిపోదుము. So I want to now, I know my time is a little less, but let's see exactly what is the death, what is the solution that Jesus gave for us on the cross. మరి నాకున్న సమయం కొంచెం అయినప్పటికీ కూడా సిలువపై యేసు ప్రభు వారి మరణానికి ఇచ్చిన పరిష్కారం ఏంటో చూద్దాం.
Okay, the first death was that he was separated from the Father. మరి మొట్టమొదటి మరణం ఆయన అనుభవించింది ఏంటంటే తండ్రి నుంచి ఆయన దూరపరచబడ్డారు. Okay, let's read Romans chapter 5 and verse 10. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా శత్రువులమై ఉంటుండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షింపబడుదుము. Okay, sister, can you please read it one more time? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిత్యముగా రక్షించబడదుము. So you see that death, the first death that came upon us, which was our separation from God, Jesus resolved that problem and he has now reconciled us back to God because he himself was separated from God. మరి పండు తినడం ద్వారా మనిషి దేవుడి నుంచి దూరపరచబడినప్పుడు ఆ సమస్యకు పరిష్కారము యేసు ప్రభు ద్వారా దొరికిందండి. యేసు ప్రభు వారు తండ్రి నుంచి దూరపరచబడి మనం ఎదుర్కొంటున్న మొదటి మరణానికి పరిష్కారం అనేది కనుగొన్నారు. మనల్ని తిరిగి దేవుడితో సమాధానపరిచారు. Now the second death that came upon us, as I said, was this death within ourselves. There was the law of sin and death that came upon us. మరి రెండో మరణము మనలో మనమే చనిపోవడం, అంటే పాప నియమాన్ని భరిస్తూ పాప మరణాన్ని మనం ఎదుర్కోవడము. Okay, so how did Jesus resolve this problem? మరి యేసు ప్రభువారు ఈ సమస్యకు పరిష్కారం ఎలా చేశారు? Let's read Ephesians chapter 2. Ephesians chapter 2, verses 1 to Ephesians 2, 1, 5. 1 to 5. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు. Up till 5th verse, sister, you've read up till 5? Yes, brother, I read. Okay. So we were dead in our sins, but Jesus has we were made alive together with Christ. Can you read the 4th and the 5th verse again? Yes. 4th and the 5th verse. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృప చేత పడి ఉన్నారు. Okay, so we were dead in ourselves, in our body. He has made us alive together with Christ. By grace you have been saved. So this second death. మన పాపముల చేత మన అపరాధముల చేత మనం శరీరం అందు చచ్చిన వారమై ఉంటుండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు, కృప చేతనే రక్షించబడ్డాడు. ఇది రెండవ మరణం నుంచి మనకు విడుదల కలిగించింది. Let's also read 1 Peter chapter 2, 24 and 25. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25, 26 వచనాలను కూడా చదువుకుందాం. 24, 25. 2వ అధ్యాయము 24, 25 వచనాలు. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. Okay, so our death which was in our body, he took our sin in his own body. మన పాపముల విషయంలో మనం చనిపోవలసిన వారమై ఉంటుండగా తన శరీరం నందు మన పాపములను ఆయనే మోసుకుని ఆ మరణాన్ని అనుభవించారు. Okay, so the second death that was a problem for us, he took that death upon himself.
మరి మనకు సమస్యగా ఉన్న రెండవ మరణాన్ని కూడా ఆయన తన మీద వేసుకుని ఆ మరణాన్ని అనుభవించారు. So remember, first death was our separation from God. He took that death upon himself. మొదటి మరణము దేవునితో వేరుపరచబడ్డము, దాన్ని కూడా ఆయన తీసుకున్నారు. Second death, we were dead inside of us, in our body, inside of our personality. That death he took on his own body. మరి రెండవ మరణము మనలో మనమే, అంటే మన వ్యక్తిత్వంలోను మన గుణశీలాల్లోను మనకున్న అంతరంగ స్వభావాల్లోని మనం చనిపోయిన వారమై ఉంటుండగా యేసు ప్రభు వారు ఆ మరణాన్ని కూడా తన మీద తీసుకున్నారు. The third death that came upon us is we were separated from one another. మరి మూడవ మరణం చూసినప్పుడు మనము ఒకరి నుంచి ఒకరు వేరుపరచబడ్డాము. That death also he resolved on the cross. ఆ మరణానికి కూడా ఆయన శిలువ పైన పరిష్కారాన్ని కనుగొన్నారు. Ephesians chapter 2 verses 14 to 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 16 వచనాలు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను యాకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసిన గనక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. Hallelujah. Hallelujah. Amazing. Amazing. How today our relationships have been resolved because Jesus took the death of enmity between man and man. That death was taken by Jesus on the cross. Today that is taken out of the way. మనిషికి మనిషికి ఉన్న వ్యతిరేకతను సత్సంబంధము లేని స్థితిని కూడా ఈ మూడవ మరణాన్ని కూడా యేసు ప్రభు వారు మనందరి గురించి తీసివేశారు. Let me make a small digression here. Many people ask me, Uncle, if Jesus has resolved this problem of enmity amongst one another, why are we still having so many problems within the church, within the Christian community? మరి చాలా మంది నన్ను ఈ విధంగా అడుగుతుంటారు, మరి అంకుల్ గారు మీరు చెప్పారు కదా మనిషికి ఉన్న శత్రుత్వాన్ని ద్వేషాన్ని దేవుడు తీసివేశాడని, కానీ నేటి దినాల్లో క్రైస్తవ్యంలో సంఘములో సమాజంలో కూడా ఎందుకు ఈ శత్రుత్వం అనే సమస్య కొనసాగుతుంది అని నన్ను అడుగుతూ ఉంటారు. You know how much it must this question, how much it must hurt the heart of God. మరి వారు ఈ ప్రశ్న అడుగుతున్నప్పుడు అది దేవుడి హృదయాన్ని ఎంతగానో గాయపరుస్తూ ఉంటుంది. Because God has resolved this problem on the cross. ఎందుకంటే ఈ సమస్యను అప్పటికే యేసు ప్రభు ద్వారా దేవుడు పరిష్కరించారు కాబట్టి. But today we still have problems in our Christian community because we still listen to the lie of the devil. ఎందుకు ఇంకా క్రైస్తవ సమాజాల్లో సహవాసాల్లో అనేక రకమైన సమస్యలు ద్వేషాలు ఉన్నాయంటే దానికి కారణం ఒకటే, అపవాది చెప్పే అబద్ధాలను మనం నమ్ముతున్నాం కాబట్టి. We say, we by words we say, I believe in what Jesus did for us on the cross, but we don't actually believe. We don't really trust it. We still listen to what the devil tells us. చాలా సార్లు మనం ఎలా ఉంటామంటే నోటి ద్వారా యేసు ప్రభు వారు నా గురించి శిలువ మరణాన్ని పొందారు, త్యాగం చేశారని చెప్పి కేవలం పై పెదవులతో నోటితోనే ఒప్పుకుంటాం, కానీ హృదయాంతరంగంలో మన అపవాది చెప్పే అబద్ధాలనే నమ్ముతాము, దేవుణ్ణి నమ్మలేకపోతాము. Friends, I'm speaking from my heart. If today God is convicting any of you that you are unnecessarily having relationship problem in your Christian community, amongst your family members or with other people, I tell you right now, ask God's forgiveness and set it right by faith, because the problem has been resolved and finished on the cross.
మరి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో నా హృదయాంతరంగంలో నుంచి మిమ్మల్ని ప్రేమిస్తూ ఒక మాట చెప్తున్నాను. మీ కుటుంబంలో కానీ, మీ సంఘంలో కానీ, మీ చుట్టుపక్కల కానీ, మీ సమాజంలో కానీ ఎవరిపైన ద్వేషం కానీ, వ్యతిరేకత కానీ ఉన్నట్లయితే, సత్సంబంధాన్ని కలిసి మీరు జీవించలేకపోతున్నట్లయితే దేవుణ్ణి క్షమాపణ అడగండి. ఎందుకంటే ఈ మూడవ మరణమైన ద్వేషము, సత్సంబంధం లేకపోవడాన్ని యేసుప్రభు వారు సిలువపై భరించి దాన్ని తీసివేశారు. కాబట్టి మనం ఇక మీదట ఆ స్థితిలో ఉండకూడదు. Praise the Lord. Thank you. Thank you, Swarna. Praise God. This has to happen today in the Christian community. మరి క్రైస్తవ సమాజంలో నేటి దినము ప్రాముఖ్యంగా జరగవలసిన విషయం ఇది. Okay, the fourth death that Jesus took care on the cross. మరి నాలుగో మరణం, యేసుప్రభు వారి సిలువ పైన తీసివేసిన నాలుగో మరణము. Colossians 1:19 and 20. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తము, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభిష్టమాయను. Okay, so all the problem between man and creation has also been, that death has also been sorted out, has also been resolved by Jesus' death on the cross. నాలుగో మరణంలో భాగంగా మనిషికి, సృష్టికి ఏదైతే ఎడబాటు కలిగిందో ద్వారా సిలువ రక్తం చేత సంధి చేసి ఈ నాలుగో మరణం మీద కూడా యేసు ప్రభు వారు విజయాన్ని పొందుకున్నారు. Okay, so today as God's people we can once again take charge of God's creation. కాబట్టి మరొకసారి దేవుడి ప్రజలుగా సృష్టి మీద మనం ఏ అధికారాన్ని ఇప్పటి వరకు కోల్పోయామో దానికి తిరిగి అధికారులుగా మనల్ని మనం నియమించుకోవాలి. And we can bring God's healing into our world today. We must know our position as God's people. We are supposed to bring God's healing into our world. మరి ఈ లోకంలోకి, ఈ పర్యావరణంలోకి దేవుడి ప్రజలుగా దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి స్వస్థత అనేది ప్రకటించాలి. మనం ఈ లోకానికి స్వస్థత కావాలి, దాన్ని మనం ప్రకటించాలి. And the final death, the fifth death, is the death by Satan. మరి ఐదవ మరణము సాతాను తీసుకొచ్చిన మరణ భయము. Colossians chapter 2 and verse 15. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనము. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. ఆయన ప్రజలను, అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. Hallelujah, hallelujah, hallelujah. Satan is defeated on the cross. అపవాది కూడా ఈ సిలువ పైన ఓడించబడ్డాడు. Okay, so we must know that. అది మనం గుర్తించాలి, గ్రహించాలి. When anytime Satan tries to trouble us, we must tell him, you get out, because Jesus has defeated you on the cross. We must tell that directly to the devil. మరి అపవాది ఏ రూపంలో అయినా, ఏ కోణంలో అయినా మనకి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు, సమస్యలు తేవాలని చూసినప్పుడు అపవాదితో మనం నేరుగా ఏం చెప్పాలంటే, అపవాది నువ్వు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళు, నువ్వు ఓడించబడిన ఆయుధాలు లేని శత్రువు కాబట్టి నా మీద నీకు ఎటువంటి అధికారము లేదని మనం చెప్పగలిగి ఉండాలి. You know, we must know who we are. We are the ones who have victory over the evil one. మనం ఎవరో ముందుకు మనకు తెలిసి ఉండాలి. మనము చెడు మీద లేకపోతే అపవాది క్రియల మీద విజయం పొందిన వారము. We have nothing to fear. We do not have to fear at all from Satan. He may try to trouble us, but we do not have to fear him at all. We can tell him, you run from here. You have been defeated by Jesus on the cross.
అపవాది మనల్ని ఎంతగా కలవర పెట్టాలని చూసినా, ఎన్ని సమస్యలు మన జీవితంలో తేవాలని చూసినా సరే, మనం వాడితో చెప్పవలసిన ఒకే ఒక మాట ఏంటంటే, నువ్వు సిలువ పైన ఓడించబడ్డావు కాబట్టి నా మీద కానీ, నా జీవితం మీద కానీ, నా పిల్లల మీద కానీ నీకు ఎటువంటి అధికారము లేదు, నీవు ఇక్కడి నుంచి పారిపో అని చెప్పి వాళ్ళని మనం గద్దించాలి. So friends, do you see how beautifully on the cross man's death was resolved? మరి ఎంత అందముగా యేసు ప్రభు వారు మనందరి మరణాలను సిలువ పైన తీసివేశారో మనం చూసాము. This was our condition. Death was upon us. మరి మరణం అనేది మన మీద ఆపాదించబడింది. అసలు మన నిజానికి మన స్థితి అది. But all of this was resolved by Jesus on the cross. ఈ 5 మరణాలు కూడా యేసు ప్రభు వారు సిలువ పైన వాటన్నిటికీ కూడా పరిష్కారాన్ని చూపించారు. So today you and I can live a victorious life. కాబట్టి ఈ దినము మీరు నేను కూడా విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని చేయగలుగుతున్నాము. And we are here to demonstrate God's glory. దేవుడి మహిమను ప్రత్యక్షపరచడానికి మనం ఈ లోకంలో ఉన్నాము. Because we now know and we are able to experience the victory of Jesus that he has given for us on the cross. సిలువపై యేసు ప్రభువారు చేసిన త్యాగాన్ని బట్టి మనకు అనుగ్రహించబడిన విజయోత్సాహాన్ని మనం అందరం కూడా అనుభవించగలుగుతున్నాం. So now our time is to surrender and say thank you Jesus for what you have done. I surrender my life to you, Lord. I want to live my life. Whatever time you give for me here on earth, I want to live a glorious life, a victorious life for Jesus. మరి యేసు ప్రభువారు చేసిన త్యాగాన్ని బట్టి ఉదయకాల సమయంలో మన జీవితాలు సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకుంటూ దేవుడితో మనస్ఫూర్తిగా చెప్దాం, ప్రభువా ఈ లోకంలో మీరు నాకు జీవించడానికి ఏ సమయాన్ని, ఏ కాలాన్ని, ఏ పరిమితిని అయితే నియమించారో ఆ కాలంలో నేను నీ నామ మహిమార్థము జీవించడానికి, విజయోత్సాహంతో జీవించడానికి, 5 మరణాలు కూడా జయించి జీవించడానికి నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడుగుదాం. Okay, I'm going to request Swarna once again to lead us in prayer, a prayer of surrender, prayer of commitment, and once again giving ourselves entirely for God to make his glory be manifested through the church. మన ద్వారా దేవుని మహిమ సంఘములో సమాజంలో ప్రత్యక్షపరచబడడానికి మన జీవితాలు మరొక్కసారి నూతనముగా ఆయన సమర్పణ చేసుకుంటూ దేవుడికి అర్పించుకుంటూ దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందామండి. అందరము కూడా తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధడానికి వందనాలు ప్రభా, స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. అయ్యా తండ్రి నాయన, ఆనాడు ప్రభా నాయన ఆదామవ్వలు ప్రభా తినవద్దన్న పండు తిన్నప్పుడు నిశ్చయముగా మీరు సత్యధరని నాయన మీరు పలికిన మాట 5 రకాలుగా మరణము ఏ విధముగా మనిషి మీద ఆపాదించబడిందో నాయన 5 మరణాలకి పరిష్కారాన్ని కూడా సిలువ పైన మీరు ఏ రకంగా ఇచ్చారో ప్రభా నాయన మేము గ్రహించాము, నేర్చుకున్నాం దేవా. మరొక్కసారి ప్రభా వాటిని మా అంతరంగ జీవితాలకి నాయన బేరీజు వేసుకుంటూ దేవా మమ్మల్ని మేము సమర్పించుకుంటూ నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నాయన. దేవుడి నుంచి నాయన మేము ప్రత్యేక వేరుపరచబడిన వారమై ఉంటుండగా నాయన అయ్యా సిలువ మీద నాయన మీరు తండ్రితో వేరుపరచబడి ప్రభా మమ్మల్ని కలిపారు నాయన. మీకు వందనాలు ప్రభా. మాలో మేమే తండ్రి నాయన సమస్యలతో మరణాన్ని అనుభవిస్తూ ప్రభా సమాధానము లేని స్థితిలో ఉంటుండగా దేవా మీ శరీరం మీద మా పాపాలన్నీ కూడా మోసుకుపోయి నాయన అయ్యా తిరిగి నాయన నూతనమైన పురుషునిగా నూతన స్వభావం ధరించుకుని మేము జీవించడానికి తండ్రి మేము ప్రతి నిమిషం అనుభవిస్తున్న ఆ పాప నియమం నుంచి మమ్మల్ని స్వతంత్రులుగా చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే ఒకరితో ఒకరు సత్సంబంధము లేకుండా నాయన అయ్యా అదొక మరణముగా మా జీవితంలో అనుభవిస్తున్నప్పుడు తండ్రి నాయన ఉభయుల్ని కూడా సిలువ రక్తం చేత సంధి చేసి ద్వేషాన్నంతా కూడా విరగ్గొట్టి శత్రుత్వాన్నంతా కూడా విరగ్గొట్టి దేవా అయ్యా నాయన మీరు ప్రభా మరలా 3వ మరణం నుంచి కూడా మమ్మల్ని స్వతంత్రులుగా చేసి నేటి దినము సంఘములో ఐక్యత అనే పదాన్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నారు ప్రభా. అలాగే సృష్టి మీద అధికారులుగా ఉండవలసిన మేము తండ్రి దేవా అయ్యా సృష్టికి నాయన దూరం అయిపోయి నాయన 4వ మరణాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవా నాయన అయ్యా తండ్రి నాయన మరలా తండ్రి ఆ సిలువ పైన ప్రభా అయ్యా మీరు తండ్రి నాయన మా కొరకు మరణాన్ని అనుభవించి ప్రభా తిరిగి సృష్టి మీద అధికారులుగా మేము ఉండడానికి దేవా
ప్రభా అయ్యా కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అలాగే తండ్రి అపవాది మరణ భయాన్ని మా జీవితాల్లో ప్రవేశపెట్టినప్పుడు నాయన అయ్యా ఆ మరణ భయం నుంచి మమ్మల్ని విడిపించడానికి కూడా తండ్రి అపవాదిని వాడి ప్రధానులను అధికారులను నాయన అయ్యా శిలువపై బాహాటముగా పట్టి తెచ్చి ప్రభా వాడిని తలను చితగ్గొట్టించిన ఆయన తిరిగి మమ్మల్ని విజయోత్సాహంతో మీరు ఊరేగించుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ఈ 5 మరణాల మీద మీరు మాకు ఇచ్చిన యేసు ప్రభు ద్వారా మీరు మాకు ఇచ్చిన ఈ అత్యధికమైన విజయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ఉదయకాల సమయంలో దేవా మా జీవితాలు మా హృదయాలు నాయన మా శరీరాత్మ ప్రాణములు ప్రభా అయ్యా నీకు సమర్పణ చేసుకోవడానికి తండ్రి నాయన మీరు మాకు నియమించిన ఈ కాలగతులలో సమయంలో నాయన మీ కొరకు మేము జీవించడానికి తండ్రి మీకు మహిమ తెచ్చే విధముగా మేము జీవించడానికి దేవా అయ్యా ఈ లోకానికి మీ సువార్తను అందించడానికి తండ్రి నాయన మీరు సహాయం చేయమని వేడుకుంటూ వాక్యం చెప్పిన దైవజనుడు ఇంకనూ బలంగా అభిషేకించిన ఆయన రానున్న దినాల్లో మరి బలంగా మీరు మాతో మాట్లాడమని మా ప్రాణాలు పునరుద్ధరించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Amen. Thank you, Swarna. Thank you so much. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సార్. Praise the Lord. On behalf of all of us, we want to thank you, Brother Valentine Devidar Garu and Sister Swarnalata Garu for translating. And now over to Brother Suresh Babu Garu for closing remarks. Praise the Lord. వినిపిస్తుందా అండి? జాన్సన్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. yes అండి. yes. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వర్చువల్ చేరి వచ్చిన అందరికీ యేసు ప్రభు నామమున శుభములు కలుగును గాక. ఈ ఉదయకాలం మనం ఆది కాండం నుండి కొన్ని విషయాలు బ్రదర్ వ్యాలంటైన్ డెవిడార్ ద్వారా తెలుసుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఒక ప్రశ్నతో వారు ప్రారంభం చేశారు. పండు తిన్న దినమున నిజంగా ఆదాము హవ్వలు మరణించారా అనే ప్రశ్నతో ఆరంభం చేశారు. 5 రకాలైన మరణాలను మానవుడు ఎలా ఆదాము ద్వారా పొందగలిగాడో దాన్ని మొదట వారు చెప్పారు. దేవునితో సహవాసాన్ని వారు మొదట దూరమయ్యారు. అదే అసలైన మరణం. దేవుడు లేకుండా చనిపోయిన లోకాన్ని జీవంలోకి నడిపించవలసిన బాధ్యత సంఘం పైన ఉందని వారు మనకు హెచ్చరించారు. అలాగే రెండవ మరణం ఏంటంటే మనలో మనమే చనిపోవటం. దానిని కూడా ఆ యొక్క పండు తినడం ద్వారా మానవుడు పొందగలిగాడు. మూడవ మరణం ఒకరితో ఒకరు సత్సహవాసాలను కోల్పోవటం, సంబంధాలను మానవ సంబంధాలను మనము పాడు చేసుకోవటం అనేది కూడా ఆ యొక్క పండు తినడం యొక్క రిజల్టే. నాలుగవది సృష్టితో ప్రకృతితో మనం కలిగి ఉన్న సంబంధాలను మనం కోల్పోవటం వల్ల అనేక ప్రకృతి వైపరీత్యాలను మనం ఈరోజు అనుభవిస్తూ ఉంటున్నాం. ఐదవదిగా అపవాది మన మీదికి లిటరల్ గా మరణాన్ని తీసుకురావటం అనేది జరిగింది. ఈ 5 మనము పండు తినటం ద్వారా పొందిన సమస్యలు. అయితే మన దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే సమస్యను మనకు వదిలివేయకుండా దేవుడు తనే ఆ యొక్క పరిష్కారానికి పూనుకున్నట్టుగా మనం చూస్తాం. మానవుని యొక్క పాపం అంతా శిలువ మీద యేసు పైన మోపబడి ఉంది. మానవుని పాపం దేవుని పైన తిరుగుబాటు లాంటిదే. అలాంటి తిరుగుబాటు లేదా దేవుని యొక్క ఉగ్రత మన మీద మోపవలసి వచ్చినప్పుడు మానవులుగా మనం భరించలేం. కాబట్టి యేసు ప్రభు తానే దేవుని యొక్క ఉగ్రత అంతటిని శిలువ మీద మోసుకున్నట్టుగా మనం చూడగలుగుతాం. దాని వలన తండ్రితో ఆయన తనకు కలిగి ఉన్న సహవాసాన్ని కోల్పోయాడు. అందుకోసమే నా దేవ నా దేవ నా చేయి ఎందుకు విడిచితివని ఆయన వాపోతున్నట్టుగా మనం చూస్తాం. తండ్రి అని ప్రారంభం చేసిన 7 మాటల్లో 4వ మాట వచ్చేటప్పటికి తండ్రితో ఆయన సహవాసాన్ని కోల్పోయిన విధానాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి శిలువ లేకుండా మానవుని యొక్క ఆధ్యాత్మిక సామాజిక సమస్యలకు పరిష్కారం లేదు. ఈ 5 మరణాల నుండి యేసు ప్రభు యొక్క మరణం ద్వారా మనకు పరిష్కారం లభించినట్టుగా మనం చూస్తాం. దేవుని పిల్లలుగా ఈ లోకానికి రికన్సిలియేషన్ ప్రకటించవలసిన బాధ్యత వ్యక్తులుగా, క్రైస్తవుల మీద, కుటుంబాలుగా, సంఘం మీద మోపబడి ఉంది. యేసు ద్వారా మనం పొందిన విజయాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. లోకానికి ఈ విషయాన్ని ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఈ బాధ్యత మోపబడి ఉన్నట్టుగా డవిడార్ గారు మనకి ఈరోజు తెలియపరిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యాలంటైన్ డవిడార్ బ్రదర్ ఫర్ యువర్ వాల్యుబుల్ టీచింగ్స్ అబౌట్ ది డెత్ అండ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది సిన్ and reconciliation of human beings with the God again.
Thank you once again. Thank you, Brother Suresh Babu garu. Now I request Pastor Jami Ravikumar garu to close in prayer, Lord's Prayer and benediction. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధం ఎంత అంటే నీ బంగారు పాదాలు కొందరం ప్రభావ, ఈ ఉదయకాల సమయంలో ప్రభావ నీ మెల్లనైన చల్లనైన స్వరాన్ని ప్రభావ నీ దాసుల ద్వారా వినిపించిన దాన్ని బట్టి వందనాలు తండ్రి. మా అపరాధం చేత పాపం చేత మేము చచ్చిన వారు ఉన్నప్పుడు తండ్రి ప్రభు క్రీస్తును బతికించిన విధానం బట్టి వందనాలు తండ్రి. ప్రభా తండ్రి 5 రకాలుగా మేము మరణం పొందినప్పుడు తండ్రి ఆ సిలువలో ప్రభా నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి గొప్ప కార్యాన్ని బట్టి దినాన ప్రభా సజీవ లెక్కల్లో పరిశుద్ధులుగా ఉండగలిగాం ప్రభా. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం చెప్పిన దాసులను జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా క్లోజ్ అయిన మాస్ చెప్పిన సురేష్ బాబుని పచ్చని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దీన్ని కోసుకుంటూ నడిపిస్తున్న ప్రభా అయ్యా రత్నాకర్ గారు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. అదేవిధంగా కోర్ టీంని జ్ఞాపకం చేసుకో ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా ఈ వర్చువల్ ఫెలోషిప్ లో నుంచి అనేక మంది స్వస్థత కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక ప్రార్థనలు జవాబు ఇచ్చావు తండ్రి. ఇంకా తండ్రి సంపూర్ణ స్వస్థత ప్రభా అయ్యా విడుదల బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీకు అసాధ్యమైనది ఏది లేదు అని సత్యాన్ని ప్రభా మేము గ్రహించగలటకు ప్రభావం ఇస్తున్న సమస్తమైన కృపను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అదేవిధంగా తండ్రి ఉదయకాల సమయంలో మనం చేయవలసిన ప్రతి ప్రయత్నంలో ప్రభా నీ సూటి అనే మార్గాన్ని చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రేపటి దినం మేము కలుసుకునే పర్యంతము ప్రభా నీ కృప అందరి మీద ఉంచమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, తప్పించము. ఎందుకంటే రాజ్యం బలము నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ కుమారుడు యేసుక్రీస్తు కృప పరిశుద్ధ కన్యాను సహవాసం మీరు వాక్యం చెప్పిన బిడ్డలకు నడిపించిన హోస్టులకు అదేవిధంగా ఇందులో ప్రార్థన చేసిన ప్రతి బిడ్డలకు ప్రత్యేకంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి రేపటి దినంన టుమారో బ్రదర్ అభిషేక్ దాసరి విల్ షేర్ గాడ్స్ వర్డ్. హీ ఈస్ ఆల్సో ఫ్రమ్ హగాయ్ అండ్ Timothy Expository Academy faculty. మనం ప్రార్థన చేద్దాం. Let's have a wonderful day today and God bless us all. Praise God.